ఆ క్యాసెట్ ఎవరు షూట్ చేశారో నాకు అసలు ఏం తెలీదు. విక్రమ్ తనకు దొరికిందని నాకు ఇచ్చాడంటే మీరు అసలు నమ్మడం లేదు. పాత సామాన్ల కొట్లో దొరికిందట. నమ్ముతాను, కానీ నాకు ఆ క్యాసెట్ దొరికి తీరాలి. ఆ క్యాసెట్ కోర్టు వారు నాకు ఇంకా తిరిగి ఇవ్వలేదు. సరే, కానీ గడిచిన 30 సంవత్సరాల నుంచి రాజకీయానుభవము ఎంతో తెలివితేటలు ఉన్నటువంటి నీలాంటి వ్యక్తి ఒక కాపీ కూడా తీయకుండా క్యాసెట్ని కోర్టులో సబ్మిట్ చేశారంటే అది నమ్మడానికి నేనేం అమాయకుని కాను. బాగా చూస్తుంటే తెలుస్తుంది, ఇది క్రియేట్ చేసింది కాదు, ఒరిజినలే, అనుమానమే లేదు. విక్రమ్, ఇంకోసారి ఇవ్వండి. 27వ తేదీ శుక్రవారానికి వెనుకున్న 2వ శుక్రవారం అంటే దాని అర్థం పోయిన నెల 13వ తారీఖున ఆ వీడియో క్యాసెట్ షూట్ చేయబడింది. ఆ తర్వాత ఈ క్యాసెట్ ఇంద్ర చేతికి దొరికే సమయానికి 2 సంఘటనలు సంభవించాయి. ఒకటి, ఐజీ థామస్ అలెగ్జాండర్ హత్య చేయబడి, రెండవది గ్యాంగ్ వార్ బ్యాచ్ మరణించడం. రెండూ కూడా అనుకోకుండా జరిగినవని నిరూపించబడ్డాం. ఈలోపు మనం నోట్ చేయకుండా వదిలేసిన ఒక విషయం కూడా ఉంది. ఈ వీడియో తీసిన రోజు అంటే గత నెల 13వ తారీఖు మరొక ముఖ్యమైన సంఘటన జరిగింది. మాజీ కమిషనర్ రాణా ప్రతాప్ని అటాక్ చేయడం. ఆ సంఘటనలో ఆయన భార్య మరణించింది. If an intelligent police officer decides to be a criminal, he will be an intelligent criminal. ఈ సంఘటనకి ఏదో విధమైన సంబంధం ఉన్న ఐజీ థామస్ అలెగ్జాండర్ చంపబడ్డాడు. ఇక మిగిలింది హరిహరమూర్తి, పరమశివం. ఇంకో అటాక్ జరిగిందంటే ముందు హరిహరమూర్తిని చంపడానికే ప్రయత్నం చేస్తాను. ఇది సింపుల్ లాజిక్. మంత్రి తర్వాతే రాజు మీదకి. వచ్చే 4వ తేదీ గురువు గారు ఇక్కడి నుంచి బయలుదేరి కన్యాకుమారి వెళ్తారు. 6వ తేదీ దాకా అక్కడే ఉంటారు. 7, 8 వారి తండ్రి గారి పితృకర్మల్లో ఉంటారు. ఇక 10వ తారీఖు బయలుదేరి ఆయన ఢిల్లీ వెళ్తారు. ఇక 11వ తేదీ 8వ తేదీ సంగతి చెప్పారు, 10వ తేదీ సంగతి చెప్పారు, మరి 9వ తేదీ సంగతి చెప్పలేదే? అది ఏమంటారు? 9వ తేదీ ఆ రోజు శాంతం, ప్రశాంతం. ఆ రోజు నా ధ్యాన మందిరంలో లోక కళ్యాణార్థం ధ్యానం చేసుకుంటూ ఉంటాను. అక్కడే గడుపుతాను. ఏది ఏమైనా దేవుడి మీద భారం వేసి కూర్చోవడం మంచిది కాదు. అన్నట్టు పేరేమన్నారు? హరిహరమూర్తి. జాగ్రత్త. 9వ తేదీ హరిహరమూర్తి విశ్రాంతి తీసుకునే రోజు. మనకి విశ్రాంతి లేని రోజు. హరిహరమూర్తిని తన భక్తులందరూ కొలిచే ఆశ్రమానికి దగ్గరలో 3 టూరిస్ట్ హోటల్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు హరిహరమూర్తి అక్కడ బస చేయడం. ఆ టూరిస్ట్ హోటల్స్ నుంచి 7 కిలోమీటర్ల బోట్లో వెళ్తే ఒక దీవి వస్తుంది. అక్కడే అతని గెస్ట్ హౌస్ ఉంది. హరిహరమూర్తి తన విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి నెలలో ఒకరోజు రహస్యంగా అక్కడికే వెళ్తూ ఉంటాడు. అది పరమశివం సహాయంతో. దేశం దేవుడని కొలిచే హరిహరమూర్తికి తన శృంగార జీవితానికి ఆ గెస్ట్ హౌసే తనకెప్పుడూ ఉపయోగపడుతూ ఉంటాడు. ఆ గెస్ట్ హౌస్ని పరమశివం 99 సంవత్సరాలకి లీజ్కి తీసుకున్నాడు. అక్కడే హరిహరమూర్తిని మట్టు పెట్టాలి. మీరు చెప్పిన ప్రకారం ఫాలో అయిపోతే ఆ హరిహరమూర్తి గారిని 9వ తారీఖున లేపేయడం ఖాయం. ఎస్, పరమశివం తన పరమ గురువుకు ఆతిథ్యం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుంది అక్కడే. ఈ రోజు పరీక్షకు హాజరు కాని వాళ్ళ లిస్టు నాకు కావాలి. ప్రిన్సిపాల్ పర్మిషన్తోనే వచ్చాం. ఇప్పుడు మనం వెళ్ళి అబ్జర్వ్ చేసింది అభి, మల్లిక, బెన్నీలుండే క్లాస్ని. ఈవేళ పరీక్షలైతే వాళ్ళు కాలేజీకి ఎందుకు రాలేదో మనం తెలుసుకోవాలి. మీరు చెప్పిన మల్లిక, బెన్నీ, అభి పరీక్షలకు మాత్రమే కాదు, చాలా రోజుల నుంచి కాలేజీకి రావడం లేదు. మల్లిక పరీక్షకు పోలేదని వాళ్ళమ్మ చెప్పిందిగా? అవును సార్. రాణా ప్రతాప్ డ్యూటీలో ఉన్నాడు సార్. హరిహరమూర్తి ప్రాణాలు ఇప్పుడు డేంజర్లో పడ్డాయి, కానీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో మనకు తెలియట్లేదు. మీరు పని చేయండి, హరిహరమూర్తి ఎక్కడుంటాడు, ఆయన నివసించే రహస్య మందిరాలు ఎక్కడెక్కడుంటాయో ఇమీడియట్ గా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. కమాన్.
సార్ 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 మనం అనుకున్నట్టుగానే హరిహరమూర్తి ఆ హోటల్లోనే ఉన్నాడని మెసేజ్ వచ్చింది సార్. ఓ గాడ్. ఆ గడియారం 2 నిమిషాలు స్లో. లేదు సార్, అది కరెక్ట్ టైమే. రిసార్ట్కి లైన్ దొరకడం లేదు, ట్రై చేస్తూనే ఉన్నారు. ఒక్క నిమిషం సార్. సార్, హోటల్ మేనేజర్ లైన్లో ఉన్నాడు. హలో, అక్కడ మర్డర్ జరగబోతోంది, మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఒక్క పురుగును కూడా లోపలికి పంపించడానికి వీల్లేదు. ఓకే, మీరు జాగ్రత్తగా ఉండాలి. అందరినీ చెక్ చేసి పంపించండి. సార్, మీరు చెప్పినట్టే చేస్తాం సార్. ఓకే. హరిహరమూర్తిని ఎవరో చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయాన్ని ఆయనకి వెంటనే తెలియచేయండి. ఇలా చూడు, సుందరీమణుల వామహస్తంలో ఒక రేఖ ఉంటుంది, అదే వాత్సాయన రేఖ. అలాగా. హలో, పోలీసుల దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది సార్. ఏంటి? ఎవరు వచ్చినా తలుపులు తీయొద్దని, లోపలికి రానియొద్దని అన్నారు సార్. ఏమండి, ఎవరు? వచ్చినట్టున్నారు. ఎవరది? హౌస్ కీపింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఐఎమ్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఎస్, హరిహరమూర్తి గారిని ఎవరో మర్డర్ చేయబోతున్నారని మాకు మెసేజ్ వచ్చింది. దిస్ వే సార్. Come on, fast! హరిహరమూర్తి ఎక్కడ? రూమ్ లోనే ఉన్నారు సార్. ప్రాబ్లం ఏం లేదు. ఎవరిని అనుమతించలేదు కదా? లేదు సార్. ఏ ఇంటెలిజెన్స్? మీ ఇంటెలిజెన్సే. ఇప్పుడే లోపలికి వెళ్ళారు సార్. Come on, move fast! వేరే నన్ను ఎవరో చంపేస్తున్నారు, నన్ను రక్షించండి. మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి, మీరు పైకి వెళ్ళండి. నేను అప్పుడే చెప్పాను కదా, ఆ గడియారం 2 నిమిషాలు స్లో అని. తమ్ముడు, ఇక్కడ ఎవరైనా స్పీడ్ బోట్ లో దిగి పారిపోవడం చూసావా? స్పీడ్ బోట్ వచ్చింది, అందులో నుంచి 4 దిగి ఆటోలో వెళ్ళిపోయారు సార్. అందులో ఓ అమ్మాయి కూడా ఉంది సార్. అందరు కలిసి పారిపోయారు సార్. ఎటు వెళ్ళిందో చూడలేదు సార్. ఆటో మీద ఏదైనా పేరు కానీ స్టిక్కర్ కానీ అంటించుందా? అవేమి నేను చూడలేదు సార్. సార్, ఆ ఆటో వెనుక నన్ను లవ్ చేస్తామని రాసింది సార్. నన్ను లవ్ చేస్తావా? కాలేజీ స్టూడెంట్లైన మల్లికా సురేంద్రలు, బెన్నీ పౌలోస్, అభిజిత్ వినాయక్, ఆటో డ్రైవర్ అయిన సత్యనారాయణ, ముఠా కూలీ పనిచేసే సుధాకర్ అనే వీళ్ళందరూ ఇప్పటి వరకు జరిగిన నేరాలన్నిటికీ వీళ్లే కారణమని పోలీసులకి స్పష్టమైన ఆధారాలు దొరికాయి. ఇప్పటి వరకు కనిపించకుండా పోయినటువంటి వీళ్ళందరి గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. రియల్ వార్ బ్యాచ్, గ్యాంగ్ వార్ బ్యాచ్ తర్వాత ఈ బ్యాచ్ కొత్త బ్యాచ్ అనుకుంటా సార్. ఛాన్సే లేదు. ప్రస్తుతం ఈ నేరాలన్నిటికీ వెనుక ఓ మాస్టర్ బ్రెయిన్ పనిచేస్తోంది. అది ఎవరనేది మాకు తెలుసు. అది నిర్ధారణ అయ్యే వరకు ఆ పేరు మేము బయట పెట్టనే పెట్టాం. దట్స్ ఆల్.
వెల్కమ్ మిస్టర్ రాణా ప్రతాప్, వెల్కమ్. ఇది మీ ఇల్లేనని నాకు గుర్తుందిలేండి. రండి, కూర్చొని మాట్లాడుకుందాం. కంగారు పడకండి. అనుకోకుండా నేను ఈ దారిన వెళుతుంటే మీ ఇల్లు కనిపించింది, వెంటనే వచ్చాను. చూస్తే వెనక వైపు వాకిలి తెరిచున్నట్టు అనిపించింది. అలా తోశాను, తెరుచుకుంది. ఇప్పుడు ఏమైందిలే, మీరు వచ్చాక చూసి వెళదామని కూర్చున్నాను. ఈలోపుగా కావాలని నేను కొంచెం చొరవ తీసుకున్నాను. టైంపాస్ కోసం వంటగదిలోకి వెళ్ళి కొంచెం టీ తయారు చేసుకున్నాను. మీకేమీ అభ్యంతరం లేకపోతే మీరు ఒక కప్పు తీసుకోండి. నో థ్యాంక్స్. ఓకే. చాలా టేస్ట్గా ఉంది. అన్నట్టు మరో విషయం, నీ భార్యను చంపింది, హత్య చేయబడిన ఐజీ, ఐఎమ్ సారీ, యాక్సిడెంట్లో చనిపోయిన ఐజీ, వీళ్ళిద్దరినీ చంపింది గ్యాంగ్ వార్ బ్యాచ్ అని మీరు నమ్మట్లేదు కదూ? ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం కాదు, కానీ గ్యాంగ్ వార్ బ్యాచ్ వాళ్ళ అసిస్టెంట్లు అనుమానించి మీరు అరెస్ట్ చేసిన క్యాంపస్ స్టూడెంట్లతో కలిసి కాలేజీలో ఆడిపాడడం చూస్తుంటే ఏ పోలీసు వాడికైనా అనుమానం రాకుండా ఎందుకుంటుంది మిస్టర్ రాణా ప్రతాప్? నేను వస్తాను. ఏదో పోలీస్ బుద్ధి గనక అడుగుతున్నాను. మన ఐజీ హత్య చేయబడినప్పుడు, ఐఎమ్ సారీ, యాక్సిడెంట్లో మరణించినప్పుడు మీరు అమ్యూజ్మెంట్ పార్క్లోనే ఉన్నారా? లేదు. మరి ఎక్కడున్నారు? నేను ఇక్కడే ఉండి టీవీ చూస్తున్నాను. ఓ, ఐజీ గారు చావుని లైవ్ టెలికాస్ట్లో చూస్తున్నారా? కాదు, ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చూస్తున్నాను. ఓ, దట్స్ గుడ్. ఈ ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళు 3 రకాల వాళ్ళు. ఒకటి సినిమా వాళ్ళు, రెండోది పోలీసు వాళ్ళు, మరి 3వ రకం క్రిమినల్స్. మరి నేను వెళ్ళొస్తాను. మిస్టర్ రాణా ప్రతాప్, వెనక వైపు వాకిలు వేసుకోవడం మర్చిపోకు. చిన్న చిన్న పురుగులేవైనా వెనక నుంచే వచ్చేది. ఒక్కొక్కప్పుడు బయటికి వెళ్ళేది కూడా దొడ్డిదారిలోనే.